నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆర్య రాజన్న మృతి పట్ల పలువురి ప్రగాఢ సంతాపం. శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించిన నాయకులు. ప్రజా శ్రేయస్సు కోరే నాయకుడిని కోల్పోయామన్న మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్. రిజిస్ట్రేషన్ శాఖలో కీలక ప్రక్షాళనలు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా కార్యాచరణ. రైతు వేదికల నిర్మాణాలను నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలి. బేలా మండలంలోని పలు గ్రామాల్లో నిర్మాణాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ సంధ్యారాణి. పనులపై స్థానిక సిబ్బందికి సూచనలు. ప్రజా సమస్యల పరిష్కారానికి జెడ్పీ వైస్ చైర్మన్ ఆర్య రాజన్న విశేష కృషి చేశారని, ఆయన మృతి తీరని లోటని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. మున్సిపాలిటీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన పాల్గొని ఆర్య రాజన్న చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆర్య రాజన్న మృతి పార్టీకి ప్రజానీకానికి తీరని లోటని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఆర్య రాజన్న మృతికి సంతాపం ప్రకటిస్తూ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆర్య రాజన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, ఎంఐఎం జిల్లా అధ్యక్షులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్, ఫ్లోర్ లీడర్ బండారి సతీష్లతో పాటు పలువురు పట్టణ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్ చైర్మన్ ఆర్య రాజన్న చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన ఆత్మశాంతికై 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. సభ్యులు, కౌన్సిల్ సభ్యులు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ కరోనా కారణంగా ఆర్య రాజన్న మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. ఇటీవల కోవిడ్ లాక్డౌన్ సమయంలోనూ ఆయనతో కలిసి గిరిజన ప్రాంతాల్లో పర్యటించి వారికి సరుకులను పంపిణీ చేశామని గుర్తు చేసుకున్నారు. మారుమూల గ్రామాలకు మెరుగైన మౌలిక వసతులను కల్పించడానికి పాటుపడ్డారని పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుగుతున్న కీలక దశలో ఇలా ఆకస్మికంగా దూరం కావడం శోచనీయమని ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కోవిడ్ వ్యాధితో ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ ఉపాధ్యక్షుడైనటువంటి ఆర్య రాజన్న గారు మన నుంచి దూరం కావడం జరిగింది. వారి ఆత్మకు శాంతి కలగాలని మరి మున్సిపల్ కౌన్సిల్ తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. తర్వాత ఒక సర్పంచ్గా, తర్వాత పార్టీకి సంబంధించినటువంటి మండల అధ్యక్షునిగా, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో మరి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి అప్పుడు ఎమ్మెల్యే జోగురామన్న గారి ఆధ్వర్యంలో మరి టీఆర్ఎస్ పార్టీలో చేరి మరి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేసి, అదేవిధంగా మళ్ళా మార్కెట్ కమిటీ తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి మార్కెట్ కమిటీ చైర్మన్గా ఆదిలాబాద్, అదేవిధంగా తర్వాత జిల్లాను విడిపోయిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా జడ్పీ ఉపాధ్యక్షునిగా మరి సేవలు చేయడం జరిగింది. ఆదిలాబాద్ మండలానికి మరి గత 30 సంవత్సరాలుగా ఆయన రాజకీయ జీవితాన్ని మరి ప్రజలకు సేవ చేయడం జరిగింది. ఏదైతే కోవిడ్ సమయంలో కూడా నేను కూడా ఆయనతో పాటు ఆ మండలాల్లో గ్రామాల్లో పర్యటించి, గిరిజన గ్రామాల్లో పర్యటించి వాళ్ళ గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే గోండు గూడెల్లో కానీ కులం గూడెల్లో కానీ సరుకులను కూడా మరి కోవిడ్ బారిన పడినప్పుడు నేను ఆయన కలిసి అక్కడికి వెళ్ళి మరి పంపిణీ చేయడం జరిగింది. మరి ఏదైతే మరి అకస్మాత్తుగా కోవిడ్ బారిన పడి మరి ఆయన చనిపోవడం మా పార్టీకి, అదేవిధంగా
ఇక్కడ నుండి ప్రజలకు కూడా తీరని లోటు. అనంతరం ఎంఐఎం జిల్లా అధ్యక్షులు ఫారూక్ అహ్మద్ మాట్లాడుతూ క్రియాశీలకంగా వ్యవహరించే ఆర్య రాజన్న వంటి నేత మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటూ ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాలని సూచించారు. चेयरमैन जोगू प्रेमेंद्र साहब की क़यादत में म्यूनसिपल काउंसिल के अंदर आर्य राजन्ना साहब की सिराज अकीदत पेश किया गया और आज अफसोस की बात है कि आज वो आर्य राजन्ना साहब हमारे बीच में नहीं है। जोगू रामन्ना साहब के एक भरोसेमंद लीडर और भरोसेमंद फाइल जो हमेशा जोगू रामन्ना साहब की हिदायत को सुनकर उन्होंने आदिलाबाद कॉन्स्टिट्यूंसी के अंदर काम किया, न सिर्फ उन्होंने जेडपी के तहत काम किया बल्कि सरपंच थे और मंडल प्रेसिडेंट थे, मार्केट कमेटी चेयरमैन थे, उसके बाद जिला परिषद के वाइस चेयरमैन की हैसियत से भी उन्होंने खिदमत अंजाम दी। लेकिन अफसोस की बात है कि आज उनका इंतकाल हुआ और तमाम सियासी पार्टियों ने मिलकर उनको खराज अकीदत पेश की। तो आज मैं चाहूँगा कि जिस तरीके से आर्य राजन्ना साहब जो जोगू रामन्ना साहब के करीबी थे और उनके भरोसेमंद लीडर थे, तो मैं टीआरएस पार्टी के उन तमाम कार्यकर्ता को और कारकुन को मैं मेरी तरफ से उसी एक तरीके से मशवरा देना चाहूँगा कि आर्य राजन्ना साहब ने जिस तरीके से आवाम की खिदमत करने के लिए अपनी ज़िंदगी को वक्फ कर दी, उसी तरीके से अगर आप लोग भी उन्हीं के नक्शे कदम पर चलते हुए रामन्ना साहब के दिल को जीतने का काम करेंगे, तो मैं जानता हूँ कि उन्होंने जिस तरीके से चांदा ग्राम पंचायत के अंदर, चांदा गाँव के अंदर जिस तरीके से उन्होंने डेवलपमेंट को काम को अंजाम दिया, उसी तरीके से आप भी उन्हीं के नक्शे कदम पर चलते हुए काम कर सकते हैं। ఆదిలాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆర్య రాజన్న మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు. జిల్లా కేంద్రంలో విజయ డైరీ కార్యాలయంలో ఆర్య రాజన్న చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర డైరీ చైర్మన్ లోకభూమారెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు పార్టీకి ఎనలేని సేవలందించే ఓ మంచి నాయకుడిని కోల్పోయామని రాష్ట్ర డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి అన్నారు. జెడ్పీ వైస్ చైర్మన్ ఆర్య రాజన్న మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని డైరీ కార్యాలయంలో మంగళవారం ఆర్య రాజన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ నగేష్, జైనత్ పిఎస్సిఏ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, ఎంపీపీ గోవర్ధన్లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్య రాజన్న చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన ఆత్మశాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. డైరీ భూమిరెడ్డి కాదు. అనంతరం రాష్ట్ర డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి మాట్లాడుతూ జెడ్పీ వైస్ చైర్మన్ ఆర్య రాజన్న మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. చాందటి గ్రామ సర్పంచ్గా, మార్కెట్ కమిటీ చైర్మన్గా, ప్రస్తుతం జెడ్పీ వైస్ చైర్మన్గా ఆయన ప్రజలకు, పార్టీకి ఎనలేని సేవలందించారని గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయినటువంటి ప్రాంత గ్రామానికి చెందినటువంటి ఆర్య రాజన్న గారు మొన్న రాత్రి అర్ధరాత్రి స్వర్గస్థులైనందుకు చాలా మరి ఆయన ఒక ఉద్యోగస్తునిగా, విద్యా కమిటీ చైర్మన్గా, అదేవిధంగా సర్పంచ్గా, మన టీఆర్ఎస్ ప్రభుత్వ తెలంగాణ ఉద్యోగంలో జోగురామన్న గారి నాయకత్వంలో వచ్చి తెలంగాణ ఉద్యోగంలో భాగస్వాముడై మార్కెట్ కమిటీ చైర్మన్గా, ఇప్పుడు గత సంవత్సరం జిల్లా పరిషత్ జెడ్పీటీసీగా ఆదిలాబాద్ జెడ్పీటీసీకి గెలిచి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కొనసాగుతున్న సందర్భంగా ఈ కరోనా మహమ్మారి వచ్చి అతని కుటుంబాన్ని అతలాకుతలం చేసి గత 20 రోజుల నుంచి పాపం ఎంతో ఇబ్బందులకు గురి కావడం జరిగింది. మరి ఆయన మొన్న రాత్రి స్వర్గస్థులైన తనకు ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్కు కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ తీరని నష్టం జరిగింది. అభివృద్ధిలో ఎంతో అహర్నిశలు కష్టపడి గ్రామాలు, ఆదివాసీ గ్రామాలు ఉన్నటువంటి ఆదిలాబాద్ మండలంలో ఆదివాసుల ప్రేమని చురగొని మరి అత్యధిక మెజార్టీతో గెలిచినట్టే అందరి మన్ననలు, అందరితో హృదయంలో ఉన్నటువంటి వ్యక్తి. మరోవైపు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రమేష్,
పిఎస్సిఎస్ చైర్మన్ పరమేశ్వర్, నాయకులు జగదీష్లతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఏ రాజన్న చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కొత్త రెవెన్యూ చట్టం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో రిజిస్టర్, సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా రిజిస్ట్రేషన్ శాఖలో కీలక మార్పులు తీసుకువచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన సేవలను అందించడమే లక్ష్యంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ప్రభుత్వం సాంకేతిక మార్పులు తీసుకురానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు అన్ని రిజిస్టర్, సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ఈ స్టాంపుల విక్రయం సైతం పూర్తిగా ఆపివేయగా వివాహ రిజిస్ట్రేషన్లు మాత్రం ఆన్లైన్లో కొనసాగుతున్నాయి. రెవెన్యూ శాఖలో కీలక ప్రక్షాళనకు నాంది పలికిన ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాల పరిధిని తగ్గిస్తూ వ్యవసాయేతర భూములను మాత్రమే రిజిస్ట్రేషన్ చేసేలా ఏర్పాట్లను చేపడుతోంది. వ్యవసాయ భూముల నమోదు కోసం తహసీల్దార్ కార్యాలయాలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా మారనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల నిమిత్తం వీఆర్ఓలు తమ వద్ద ఉన్న రికార్డులను ఇప్పటికే తహసీల్దార్లకు అందజేయగా మొత్తం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సైతం నిలిపివేసింది. రిజిస్ట్రేషన్ శాఖలోనూ కీలక మార్పులు తీసుకువస్తే మెరుగైన ఫలితం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుండగా అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆన్లైన్ స్లాట్ తీసుకున్న వారు మినహా మిగిలిన వ్యక్తులు కనిపించలేదు. ఈ సందర్భంగా జాయింట్ సబ్ రిజిస్టర్ 2 మురళీకృష్ణ మాట్లాడుతూ నూతన చట్టం అమలులో భాగంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సెలవును ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసిందని అన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రిజిస్ట్రేషన్లకు ఆస్కారం లేదని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. గవర్నమెంట్ ఉత్తర్వులు నెంబర్ 102 GOMS 102 ప్రకారం ఈ రోజు నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రిజిస్ట్రేషన్స్ అన్నీ ఆపమని ఉత్తర్వులు వచ్చాయి. ఓన్లీ వీలునామాలు మరియు మ్యారేజ్ రిజిస్టర్ మాత్రం చేయడానికి అవకాశం ఇచ్చారు. అది రెవెన్యూ యాక్ట్, కొత్త రెవెన్యూ యాక్ట్లో భాగంగా ధరణిలో కొంత మార్పులు జరుగుతున్నాయి. ఆ సందర్భాలను దృష్టించుకుని ఇట్లా ఈ రిజిస్ట్రేషన్ ఆపమని ఆర్డర్స్ వచ్చినాయి. సో ఆ విధంగానే రిజిస్ట్రేషన్ నిలుపుదల చేశారు. ప్రజలు కూడా నుంచి సహకరించగలరు. బేలా మండలంలోని పలు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న రైతు వేదికల నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ సంధ్యారాణి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల వివరాలను స్థానిక సిబ్బందిని అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. రైతు వేదికల నిర్మాణ పనులు నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. మంగళవారం బేలా మండలంలోని కాప్సీ, సిరిసన్న గ్రామాలలో నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణ పనులను తహసీల్దార్ రామ్రెడ్డితో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ ప్రకాష్, ఆర్ఐ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు వేదిక నిర్మాణ పనుల వివరాలను స్థానిక కాంట్రాక్టర్లు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రానున్న దసరా నాటికల్లా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 6 నెలల కోటి నిండిపోతుంది, మరి మళ్ళీ ఎక్కడ పోయి బొందలు అవుతారు. సెగ్రిగేషన్ షెడ్ ఉంటే భూమి మీకు శక్తి ఉంటే రండి ఇవ్వండి, లేదంటే వాళ్ళని పెట్టుకోమని చెప్పండి. పెట్టుకోమని చెప్పి కలెక్షన్ మాత్రం 2 సెపరేట్ మీరు తడి పొడి అన్నీ కలిపితే కష్టం అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరు తీస్తారు కా పని, ఎవరు చేస్తారు? వాడు మొత్తం ఇప్పుడైనా ఇప్పటి నుంచే మీ గ్రామంలో పొడి చెత్త, తడి చెత్త వేరు కలెక్ట్ చేయండి, అప్పుడు ఈజీ అవుతుంది. ఇట్లా కనుక్కోండి అమ్మ, మీ ఏపీఎం వాళ్ళు లేరా, వాళ్ళతో కనుక్కోండి ఎందుకు ఆగుతుంది. అనంతరం అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ జిల్లాలో క్లస్టర్ల వారీగా నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందని అన్నారు. రానున్న దసరా సమయానికి అన్ని రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతు వేదిక ప్రగతి పనులను పరిశీలించడం అయింది. ఇక్కడ ఇంకా వర్క్ కొంచెం స్లోగా జరుగుతున్నదని గమనించడం అయింది. పెద్ద వర్షాలు పడి ఇక్కడ నీళ్లు బాగా నిలవడం వల్ల పనికి ఆటంకం కలిగిందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇక తొందరగా పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైతు వేదికలన్నీ కూడా దసరా వరకు పూర్తి స్థాయిలో పూర్తి కావాలి అని చెప్పి అందరు అధికారులను ఆదేశించడం జరిగింది.
బేలాలో ఇక్కడ కొంత వెనుకబడి ఉన్నది. కాప్సీలో కూడా ఓన్లీ బేస్మెంట్ స్టేజ్లోనే ఉంది. ఇవి రెండు కూడా ఇంకా స్పీడప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులు ఆదేశించడం అయింది. మిగతా చోట్ల వర్క్ బాగా ప్రోగ్రెస్లో ఉంది. అన్నీ కూడా దసరా వరకు పూర్తి స్థాయిలో పూర్తవుతాయని చెప్పి ఆశిస్తున్నాం. భీంపూర్ మండలంలోని అర్లిటీ గ్రామంలో కొనచవలి దర్గా జాతరను కోవిడ్ నిబంధనల మేరకు అత్యంత నిరాడంబరంగా జరిపారు. గ్రామ సర్పంచ్ జాతర నిర్వాహకుల సూచనల మేరకు భక్తులు ఇళ్ల వద్దనే పూజలు జరుపుకున్నారు. భీంపూర్ మండలంలోని అర్లిటీలోని గుట్టపై గల కొనచవలి దర్గా జాతర మంగళవారం నిరాడంబరంగా నిర్వహించారు. ఏటా పోలాల అమావాస్య ముగిశాక వచ్చే పౌర్ణమి అనంతరం వచ్చే తొలి మంగళవారం నాడు ఈ జాతరను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా వందల ఏళ్ల నుండి చుట్టుపక్కల గ్రామాల వారు పూజిస్తుంటారు. కాగా ఇక్కడకు వచ్చే భక్తులు గట్కా మేక మాంసంను ప్రసాదంగా సమర్పించడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. కాగా ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో పాల్గొనే భక్తులు కోవిడ్ నిబంధనల మేరకు అతి తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. అర్లీ సర్పంచ్ గొల్లి రమా యాదవ్, గ్రామాభివృద్ధి కమిటీ, దర్గా నిర్వాహకులు జాతరను నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు తెలపడంతో ఇళ్ల వద్దనే పూజలు జరుపుకున్నారు. ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులతో కిటకిటలాడే దర్గా ప్రాంగణం బోసిపోయి కనిపించింది. గ్రామ పంచాయతీలో అర్లిటీ గ్రామ పంచాయతీలో కొంచాలి బాబా అనే దర్గా వద్ద ప్రతి సంవత్సరము పెద్ద ఎత్తున చేసేవాళ్ళం. ఈ సంవత్సరం మాత్రం కరోనా వ్యాధి ఉండడం వలన ఖాళీ జనం తక్కువ సంఖ్యతో భక్తులు వచ్చుకుంటా మొక్కుకుంటా వెళ్తున్నాము. కేవలం అర్లీ గ్రామ ప్రజలే వచ్చి భక్తులకు దర్శనం తీసుకొని వెళ్ళిపోతుంది. పట్టణ సుందరీకరణ నిమిత్తం దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని పేర్కొన్నారు. వడ్డెర కాలనీలో మంగళవారం 6 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రహదారి నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. పట్టణ అభివృద్ధి ధ్యేయంగా అన్ని వార్డుల్లో విస్తృతమైన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ అన్నారు. పట్టణంలోని వార్డు నంబర్ 44 పరిధిలో గల వడ్డేర కాలనీలో 6 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు రోహిత్, ఇమ్రాన్, కొండ గణేష్, జిలానీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ మాట్లాడుతూ మంత్రిగా ఉన్న సమయంలో ఎమ్మెల్యే జోగురామన్న అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం సుమారు 300 కోట్ల నిధులను మంజూరు చేయించారని, ఆ నిధులతో పట్టణంలోని అన్ని వార్డుల్లో అంతర్గత రహదారుల నిర్మాణాలు, సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు వివరించారు. గతంలోని నిధులు మంజూరైన వరుస ఎన్నికలు, కోవిడ్ నేపథ్యంలో పనులు ముందుకు సాగలేదని పేర్కొన్నారు. మంజూరైన పనులను దశల వారీగా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. आज वार्ड नंबर 44 में 6 लाख रुपए का सीसी रोड का इनाग्रेशन भूमि पूजा की गई है। ये काम हमारे जोगरामाना साहब जो 300 करोड़ रुपए लेके आए थे, उसी के काम हैं, अभी तक चल रहे हैं। गुज़िश्ता इलेक्शन और कोविड की वजह से जो पेंडिंग पड़े थे वो कामों को जो सो आगे लिया जा रहा है। शहर के अंदर हर गली, हर महल्ले के अंदर जो है सो कामा है, लिहाजा जो है सो गुज़िश्ता में जो है सो हम अम्बेडकर चौक पर जो है सो डिवाइडर का इनाग्रेशन करें। वहाँ पर भी जो है सो 1 करोड़ 70 लाख रुपए का जो है सो काम है, सेंट्रल लाइटिंग और डिवाइडर का। इसी तरीके से जोगरामाना साहब आदिलाबाद शहर की खूबसूरती के लिए 300 से 400 करोड़ रुपए लेकर आए हैं, जिसको ये 6 महीने 7 महीने में जो इलेक्शन और कोविड की वजह से हम पीछे हुए हैं, इंशाअल्लाह आगे जो है सो ये कामों को तकमील कर हम शहर को खूबसूरत बनाएंगे। और वार्ड नंबर 44 में जितने भी काम अभी पेंडिंग है, आगे जो है हम उसको चालू कर जो है कंप्लीट कराएंगे।
తలమడుగు మండలంలోని రుయ్యాడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిపిన కోవిడ్ నిర్ధారణ పరీక్షలను జిల్లా అదనపు వైద్యాధికారి శ్రీకాంత్ పరిశీలించారు. వైరస్ వ్యాప్తిపై ఈ సందర్భంగా అవగాహన కల్పించిన వైద్యులు అప్రమత్తంగా ఉంటే వైరస్ను కట్టడి చేయవచ్చని సూచించారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వైరస్ నియంత్రణకు ముమ్మర చర్యలను తీసుకుంటున్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతో సహా వైరస్ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న కోవిడ్ నిర్ధారణ పరీక్షలను అదనపు వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి రాహుల్, గ్రామ సర్పంచ్ పోతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి పరీక్షల నిర్వహణపై సూచనలు చేశారు. అనంతరం జిల్లా అదనపు వైద్యాధికారి శ్రీకాంత్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనుమానితులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకుంటే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని వివరించారు. రుయ్యాడిలో ఎందుకు పెట్టామంటే ఇంతకుముందు రుయ్యాడిలో ఒక 5 నుంచి 6 కేసులు కోవిడ్ పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయినాయి. అందువిధంగా ఈ ఏరియాలో ఈరోజు కోవిడ్ టెస్టింగ్ క్యాంపు తలమడుగు పిహెచ్సి ఆధ్వర్యంలో డాక్టర్ రాహుల్ గారి ఆధ్వర్యంలో అందరూ కోఆపరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు క్యాంప్ పెట్టడం జరిగింది. ఇదే విధంగా మన తెలంగాణ ప్రభుత్వము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఎంత వీలైతే అంత కోవిడ్ టెస్టింగ్ ప్రజలకు చేయాలని చెప్పేసి మా తెలంగాణ గవర్నమెంట్ నిశ్చయించుకున్నారు. కాబట్టి మేము గత నెల ఆగస్టు నుంచి వెళ్ళి టెస్టులు స్టార్ట్ చేసినాము. ప్రతి ఒక్క పిహెచ్సిలో డైలీ టెస్టులు అవుతున్నాయి. పిహెచ్సిలోనే కాకుండా చాలామంది పిహెచ్సికి రాలేరు కాబట్టి గ్రామ లెవెల్లో కూడా ఈ కోవిడ్ టెస్టులని మనం విస్తరించి గ్రామ లెవెల్లో కూడా అవసరమైతే క్యాంపులు పెట్టి కోవిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో అందువల్ల ప్రజలు దీన్ని వినియోగించుకొని స్వచ్ఛందంగా వచ్చి టెస్టులు చేయించుకుంటే స్క్రీనింగ్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి మంచిది, ఫ్యామిలీ మెంబర్స్ మంచిది. కాబట్టి ఎంత వీలైతే అంత గ్రామ లెవెల్లో ఎంత స్క్రీనింగ్ అయితే మనకంతా నిర్ధారించుకున్నట్టు అవుతుంది. సో అందరూ ఈ కోవిడ్ టెస్టులు చేయించుకోవడానికి భయపడకుండా ముందుకు రావాలి. అదేవిధంగా కోవిడ్ పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ని కూడా గ్రామ లెవెల్లో కొందరు కొందరు గురవుతున్నారని సమాచారం వచ్చు. సో ఇట్లా కోవిడ్ పాజిటివ్ వస్తే భయపడాల్సిన అవసరం లేదు. అతన్ని వీలైతే మనం ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చి అతనికి ఒక 14 రోజులు మనం అండగా ఉంటే అతను రికవర్ అవుతారు. సో వాళ్ళని ఏంటంటే వాళ్ళకి పెద్ద ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇంట్లో ఉండాలి, సపరేట్ రూమ్ ఉండాలి, ఉండడానికి సపరేట్ రూము ప్లస్ ఒక సపరేట్ టాయిలెట్, బాత్రూమ్ ఉంటే అతను వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు. లేదంటే ఏదైనా ప్రాబ్లం అయితే కనుక హెల్త్ పరంగా అతన్ని రిమ్స్కి మన ఆదిలాబాద్ జిల్లా అయితే రిమ్స్కి తరలించి ఇక్కడ ఐసోలేషన్ సెంటర్లో అడ్మిట్ చేయాలి. అంతేకాని కోవిడ్ పాజిటివ్ వచ్చిందనగానే అందరికీ భయభ్రాంతులకు గురై చుట్టుపక్కల వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఏదో హంగామా చేయాల్సిన అవసరం లేదు. వికలాంగుల సమస్యల పరిష్కారానికై సత్వర చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఎన్పీఆర్డీ 2వ జిల్లా మహాసభల్లో పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొని పలు సమస్యలపై చర్చించారు. సదరం శిబిరాలను నిర్వహించి అర్హులైన దివ్యాంగులకు సర్టిఫికెట్లను అందించాలని, వికలాంగుల సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కార్యదర్శి అడవయ్య డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఎన్పీఆర్డీ జిల్లా 2వ మహాసభలను నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షులు పెందూరు విజయ్, కార్యదర్శి ఆరిఫా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి అడవయ్య మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో 5% వికలాంగులకు కేటాయించాలన్న నిబంధన అమలు చేయాలని అన్నారు. వికలాంగుల తల్లిదండ్రుల ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని పింఛన్లను మంజూరు చేయాలని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఆందోళనను చేపడతామని స్పష్టం చేశారు. జనవరిలో సదరం క్యాంపులు నిర్వహించాల్సినటువంటి ఉన్నప్పటికీ ఇప్పటికీ సదరం క్యాంపులు నిర్వహించుకున్న ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. క్యాంపులకు హాజరైన వాళ్ళకి ఇప్పటిదాకా పెన్షన్స్ గిట ఇవ్వడంలో ప్రభుత్వం కాలయాపన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తల్లిదండ్రుల ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని వేలాది మంది వికలాంగుల పెన్షన్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో నిలిపేసి వాటన్నిటిని విడుదల చేయమని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసెంబ్లీ సమావేశాలలో వికలాంగుల సమస్యల మీద ప్రత్యేకంగా ఒకరోజు చర్చించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. భీంపూర్ మండల కేంద్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను గ్రామ సర్పంచ్తో పాటు పలువురు అధికారులు పర్యవేక్షించారు. ఆయా నిర్మాణ పనులను పరిశీలించి సిబ్బందితో కలిసి చర్చించారు. గ్రామాభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాల సరళిని సర్పంచ్ మడావి లింబాజీ వివరించారు. గ్రామాభివృద్ధిలో భాగంగా భీంపూర్ మండల కేంద్రాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని సర్పంచ్ మడావి లింబాజీ అన్నారు. మంగళవారం ఎన్ఆర్ఈజీఎస్ ఈసీ నరేందర్, పంచాయతీ కార్యదర్శి సాయినందతో కలిసి గ్రామంలో నిర్మిస్తున్న శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, కంపోస్టు షెడ్, రైతు వేదిక, ప్రకృతి వనం పనులను పరిశీలించారు. ఆయా అభివృద్ధి పనుల నిర్మాణాలను పర్యవేక్షించి స్థానిక సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మడావి లింబాజీ మాట్లాడుతూ గ్రామంలో 100% పన్నులు వసూలు చేస్తామని పేర్కొన్నారు. గ్రామస్తులు, అధికారుల సహకారంతో అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు నాంపల్లి వేణుగోపాల్, లాలా మున్నా, ఆదినాథ్, ఆకుల ప్రవీణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు తాంసీ, జైనత్ మండల కేంద్రాల్లోని ఎంఆర్ఓ కార్యాలయాల్లో పార్టీ నాయకులు వినతి పత్రాలను సమర్పించారు. జనతా పార్టీ తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా స్థలాల క్రమబద్ధీకరణ జరపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్లో గతంలో అయితే 59, 58 జియో ఉండేనో ఆ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. అయితే మేమనేది ఏంటంటే సిపిఐ పార్టీగా ఎల్ఆర్ఎస్ అనేది పేదవాళ్ళకు ఒక ఇది ఎగ్జామ్షన్ ఇవ్వను పోని ఆర్థిక పరిస్థితి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్లకు ఎల్ఆర్ఎస్ స్కీమ్లో ఫ్రీగా చేయమని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆర్ఏ రాజన్న మృతి పట్ల పలువురి ప్రగాఢ సంతాపం. శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించిన నాయకులు. ప్రజా శ్రేయస్సు కోరే నాయకుడిని కోల్పోయామన్న మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్. రిజిస్ట్రేషన్ శాఖలో కీలక ప్రక్షాళనలు. సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా కార్యాచరణ. రైతు వేదికల నిర్మాణాలను నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలి. బేలా మండలంలోని పలు గ్రామాల్లో నిర్మాణాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ సంధ్యారాణి. పనులపై స్థానిక సిబ్బందికి సూచనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.